ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జియో ఫైనాన్షియల్, హిందాల్కో, లార్సెన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సూర్యదేవ్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏంటి వాటి ప్రారంభంలోనే ఫ్లాట్గా కొనసాగుతున్నాయి మార్కెట్? ఏ అంశాలు వాటి మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి సార్? ఇలా ముఖ్యమైన అంశం అందరికీ తెలిసిందే, హార్మోజ్ స్ట్రైట్ గురించి మెయిన్ ఫోకస్ అంతా కూడా కనపడుతుంది. ఫ్రైడే మన లాస్ట్ వీకెండ్ లో కనుక గమనిస్తే మార్కెట్ క్లోజింగ్ తర్వాత న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ కన్నా ముందే మళ్ళీ దానికి నెగిటివ్ న్యూస్ కూడా రావడం వల్ల మార్కెట్ లో కొద్ది కన్ఫ్యూజన్ ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నది వార్ మొదలైన తర్వాత వస్తూనే ఉంటాయి కాబట్టి మార్కెట్స్ దాన్ని డిస్కౌంట్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అందుకని నిఫ్టీ విషయానికి వస్తే మంచి కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ పైన స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చినప్పటికీ మళ్ళీ పుంజుకోవడం అన్నది చూస్తూ ఉంటే ఓవరాల్ గా మార్కెట్స్ ముందుకెళ్ళడానికే ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది. కాలర్ ఉన్నారు సార్, ప్రభాకర్ కాల్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సూర్యదేవ్ గారితో. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదే ఐనాక్స్ విండ్ కొన్నామండి 98.50 పైసలని. ఓకే. తర్వాత ఆర్వీఎన్ఎల్ 200 ఉన్నాయి, 450 పైన అండి. ఐనాక్స్ విండ్ 98 లో కొన్నారా? ఏమండి? ఐనాక్స్ విండ్ 98 కొన్నారా? నా 98.57 పైసలు. అది కంటిన్యూ చేయండి, హోల్డ్ చేయండి. రాబోయే రోజుల్లో 105 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 105 పైన స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వగలిగితే 120 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆ 120 దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అన్నా చేసుకోండి. ఐనాక్స్ విండ్ లో 1000 పెట్టే 1000 కొన్నా ఉంచమంటారా? ఉంచండి, అలానే ఉంచండి. ఆర్వీఎన్ఎల్ కూడా ప్రస్తుతానికి బుల్లిష్ గానే ఉందండి. ఇది 325 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉన్న వాటిని కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు నమస్తే అండి, మాట్లాడండి సూర్యదేవ్ గారితో. సార్ బండారి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ చాలా రోజుల తర్వాత మేము లైవ్ లో చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. క్వాలిటీ వాల్స్ ఒకటి సార్, జేఎన్కే ఇండియా అండ్ బొండాడ ఇంజనీరింగ్ ఎక్కడ బై చేయొచ్చు సార్? జేఎన్కే ఇండియా అన్నారా? జేఎన్కే ఇండియా అండ్ బొండాడ ఇంజనీరింగ్ క్వాలిటీ వాల్స్. క్వాలిటీ వాల్స్ ఎక్కడ బై చేశారు? చేయదు సార్, ఫ్రెష్ బై సార్. ఫ్రెష్ బై అంటున్నారా? ప్రస్తుతానికి స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ లోయర్ లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్ గా పుంజుకుంది. అంటే లిస్టింగ్ తర్వాత ఒక లో ఫామ్ చేసుకుంది, అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అవుతుంది. కాబట్టి లాంగ్ టైం కోసం మీరు బై చేసుకోవచ్చు. క్వాలిటీ వాల్స్ కొనొచ్చండి. సార్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ గురించి అడుగుతున్నారు. 917.23లో ఉన్నాయి. మరి ఎగ్జిట్ అవ్వమంటారా, కంటిన్యూ చేయమంటారా అని అడుగుతున్నారు. 970 దగ్గర కొన్నారు, 1260 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక్కసారి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం బాగుంటుందండి. స్ట్రాంగ్ గా అప్ ట్రెండ్ లోనే ఉంది. కాకపోతే ఇక్కడ ఈ రోజు విషయానికి వస్తే కొద్దిగా టాప్ రివర్సల్ ఫార్మేషన్ లా ఉంది కాబట్టి ఒక ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఆస్కారం అయితే ఉంది. కాబట్టి ఉన్న ప్రాఫిట్ ఉన్న షేర్స్ లలో అట్లీస్ట్ ఒక 70% వరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మిగిలిన 30% క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ అనిత చేస్తున్నారు. అనిత గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్.
నా దగ్గర నమస్తే అండి. షేర్స్ ఉన్నాయండి. నా దగ్గర హెచ్ఈజీ ఉన్నాయండి, 540 యావరేజ్ లో ఉన్నాయండి. ఏ ప్రైస్ దగ్గర ఈ రోజు హైకి వెళ్ళింది 678 అలాగా, ఏ ప్రైస్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అని అడటానికి చేశానండి. అలాగే నా దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉన్నాయండి. 280 యావరేజ్ లో ఉన్నాయండి. ఎక్కడ అది కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో అడటానికి చేశానండి. హెచ్ఈజీ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేసుకోవచ్చండి. టాప్ లెవెల్ బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది 780, 800 స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు హెచ్ఈజీ. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అన్నారు కదా. యా నెక్స్ట్ కలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే పల్లె సార్. యా చెప్పండి చెప్పండి. సార్ సన్షేరా ఇంజనీరింగ్ 2400 తీసుకున్నాను, ఇప్పుడు తగ్గింది. స్టాక్ పేరు చెప్పండి. స్టాక్ సన్షేరా ఇంజనీరింగ్ బన్సాలి. సన్షేరా సార్, SANSERA సన్షేరా. ఓకే, సన్షేరా. సెకండ్ గాడ్ ఫ్రై ఫిలిప్స్ ప్రెస్లే చేయొచ్చా? ఇది వచ్చి 2400 పై చేశాను సార్ సన్షేరా. సన్షేరా ఇంజనీరింగ్ ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్నారు మీరు. 2400 ఉన్నాయి సార్. చూడండి, సన్షేరా ఇంజనీరింగ్ మీరు ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. సన్షేరా ఇంజనీరింగ్ లో 2150 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోండి. దీనికి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 2400 దగ్గర ఉందండి. మళ్ళీ 2400 పైన క్లోజింగ్ అవ్వగలిగింది అంటే అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవుతుంది. కాకపోతే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి సన్షేరా ఇంజనీరింగ్ లో. యా సార్, సీజీ పవర్ గురించి అడుగుతున్నారు. 770లో తీసుకున్నారు. కరెంట్ ప్రైస్లో అంటే ప్రాఫిట్ బుక్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. టీజీ పవర్ 770లో బై చేశారు. 796 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. న్యూ హైస్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 850 స్థాయిని దాటే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పటి వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎన్టీపీసీ గ్రీన్ హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ హోల్డింగ్, ఇది హోల్డ్ చేసుకోవచ్చు అండి. మంచి స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం కనబడుతుంది. నేను అనుకున్న రాబోయే రోజుల్లో 140 వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. హెచ్ఏఎల్ 15% ప్రాఫిట్లో ఉన్నారు సార్, మరి హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ యా 15% ప్రాఫిట్ లో ఉన్నారు. కంటిన్యూ చేయండి. నేను అనుకోవడం ఇంకా ఇక్కడ నుంచి 800 నుంచి 900 పాయింట్ల వరకు ర్యాలీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సూర్యదేవ్ గారితో. గురువు గారు నమస్తే అండి. గురువు గారు, అది మనకు ఇది కావాలి సార్. స్టాక్ పేరు చెప్పండి చెప్పండి. సార్, స్టాక్ నేమ్ చెప్పండి. చెప్పండి. మన అశోక బిల్డ్కామ్ అశోక బిల్డ్కాన్. అశోక బిల్డ్కాన్ బై చేశారా, చేయాలనుకుంటున్నారా? చాలే సార్, ఇప్పుడు బై చేసామనుకున్నాం. చూడండి, అశోక బిల్డ్కాన్ 135 దగ్గర కనబడుతుంది. 145 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందండి. దానిపైన క్లోజ్ అవ్వగలిగిందంటే 145 దగ్గర బయింగ్ అన్నా చేసుకోవచ్చు అశోక బిల్డ్కాన్ లో. అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యా నెక్స్ట్ కలర్ రాజేశ్వరరావు చేస్తున్నారు. రాజేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సూర్యదేవ్ గారితో. నమస్కారం అండి. నమస్తే. హలో చెప్పండి. చెప్పండి సార్. సినిమా ఎస్విఎస్ సపోర్ట్ లెవెల్ చెప్తారా? సినిమా SGS అవును, సినిమా SYS సినిమా అండి. 966 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. అదేనండి, అదే ఇప్పుడు సపోర్ట్ లెవెల్ కావాలి నాకు. షార్ట్ టైం సపోర్ట్ మీకు 900 దగ్గర ఉందండి. షార్ట్ టైం సపోర్ట్ 900 దగ్గర ఉంది. 900 కన్నా కిందికి వస్తేనే కొద్దిగా వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే కనుక పైకి వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ కనబడుతుంది. లారస్ ల్యాబ్ గురించి అడుగుతున్నారు సార్. 10% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చని.
ఆర్ఎస్ ల్యాబ్స్ 10% ప్రాఫిట్ లో ఉన్నారు. 1137 దగ్గర 32 దగ్గర ఉంది. ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా అక్కడే ఉందండి. అక్కడ కొద్దిగా సస్టైన్ అవుతుంది. సో ఇక్కడ కొద్ది బ్రేక్అవుట్ వరకు వెయిట్ చేయాలండి. కంటిన్యూ అవ్వాలంటే 1150 పైన క్లోజ్ అవ్వగలిగింది అంటే లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే మాత్రం ఒకసారి ఎగ్జిట్ అవ్వాలి. ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. 1050 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 1050 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయండి. కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సూర్యదేవ్ గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నేను ట్రెంట్ 11% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకా ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉందా సార్? సేల్ చేసేయమంటారా సార్? యా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే కరెంట్ లెవెల్ దగ్గర నుంచి ఇంకొక 1200 పాయింట్ల వరకు బౌన్స్ బ్యాక్ రావడానికి స్కోప్ ఉంది. అప్పటి వరకు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సార్ SW సోలార్ అమర్ రాజా గురించి అడుగుతున్నారు, యావరేజ్ చేయొచ్చు అని. SW సోలార్ అమర్ రాజా యావరేజ్ చేసుకోవచ్చండి. SW సోలార్ అప్ ట్రెండ్ లకు ప్రవేశిస్తుంది స్లోగా. 212 దగ్గర ట్రేడ్ అవుతుంది. 235 బ్రేక్అవుట్ అయింది అంటే మాత్రం అప్ సైడ్ మూవ్మెంట్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. యావరేజ్ చేసుకోవచ్చు. అమర్ రాజా. నెక్స్ట్ కాలర్ విజయభాస్కర్ రెడ్డి చేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సారు. నేను నాట్కో ఫార్మా 1300 చొప్పున 2000 షేర్లు తీసుకున్నా అండి. ఇంకొకటి ఎటర్నాలో 300 చొప్పున 1000 షేర్లు తీసుకున్నా. నాకు ఉన్న రేట్ వస్తుందా అండి? నాట్కో ఫార్మా కంటిన్యూ చేసుకోండి. మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక 1100 దగ్గర ఒక ప్రీవియస్ ఒక గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ ఒక 1 or 2 days స్పెండ్ చేస్తుంది. ఓవరాల్ గా ట్రెండ్ అప్ సైడ్ లోకి వెళ్తుంది కాబట్టి హోల్డ్ చేయండి. మీ బయింగ్ ప్రైస్ దాటి నేను అనుకోవడం 1400 నుంచి 1600 రేంజ్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటిన్యూ చేసుకోండి నాట్కో ఫార్మా. గ్రో BSE స్టాక్స్ ఫ్రెష్ బై చేయొచ్చని అడుగుతున్నారు సార్. గ్రో BSE గ్రో ఫ్రెష్ బై వద్దండి. 194 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక చిన్న డిప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 194 దగ్గర ట్రేడ్ అవుతుంది. 170కి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే బై చేయమని చెప్తాను. ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి, ఫ్రెష్ బై వద్దు. నెక్స్ట్ కాలర్ హరినాథ్ చేస్తున్నారు. హరినాథ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. అనంతరాజు తర్వాత లెన్స్ కార్ట్ ఫ్రెష్ బై అడుగుతున్నారా? లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తీసుకున్నాను. ఆల్రెడీ ఉంటే కంటిన్యూ చేయండి. లోయర్ లెవెల్ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ అయితే కనబడుతుంది. అనంతరాజ్ వచ్చేసి 540 పైన క్లోజ్ అవ్వగలిగింది అంటే అక్కడ బ్రేక్అవుట్ వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ వ్యాల్యూ రావడానికి స్కోప్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఉన్న వాటిని కంటిన్యూ చేయండి అనంతరాజ్ లో. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సార్ ఇది డిక్సన్ టెక్నాలజీస్ 11,500 లో తీసుకున్నానండి. అది కంట్రీ చేయొచ్చంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? 11,500 లో బై చేస్తారు. హోల్డ్ చేయండి, కంటిన్యూ చేయండి. 12,800 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడి వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మహానగర్ గ్యాస్ గురించి అడుగుతున్నారు సార్. 1250 రూపీస్లో తీసుకున్నారు, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని. 1250 లో బై చేశారు. 1138 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1250 లెవెల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి, కంటిన్యూ చేయండి. అలాగే NSDL గురించి అడుగుతున్నారు సార్. 1200 లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు అని. NSDL 1200 లో ఉన్నాయి. 926 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం టైం పట్టొచ్చండి, కాకపోతే ఉన్న వాటిని కంటిన్యూ చేయండి. ఓవరాల్ గా అప్ సైడ్ మూమెంటం నుంచి అప్ ట్రెండ్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. నాకు హుండాయ్ మోటార్స్ 2009లో ఉన్నాయండి. HDFC బ్యాంక్ 950లో ఉంది. తప్ప ఇప్పుడు ఆ రేటు వస్తుందంటారు లేకపోతే ఇప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవచ్చా దీన్ని? హుండాయ్ ప్రైస్ ఎక్కడ అన్నారు? 2001 ఉందండి హుండాయ్. 2100 మీ బయింగ్ ప్రైస్ వస్తుందండి. హోల్డ్ కంటిన్యూ చేయండి హుండాయ్ మోటార్స్. HDFC బ్యాంక్ 930లో ఉంది. ఇది కూడా హోల్డ్ చేయండి. అండ్ 900 వరకు వెళ్ళే అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ బ్రేక్అవుట్ అవుతుందా లేదన్నా చూడొచ్చు. ప్రస్తుతానికి మాత్రం 900 వరకు వెళ్ళే స్కోప్ అయితే ఉంది కాబట్టి రెండింటిని కంటిన్యూ చేయండి మీరు. సార్ షార్ట్ టర్మ్ టార్గెట్ గురించి అడుగుతున్నారు. POCL పాండి ఆక్సైడ్
పిఓసిఎల్ బ్రేక్అవుట్ తర్వాత సపోర్ట్ రీటెస్టింగ్ జరుగుతుందండి 1195 దగ్గర. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 1190 అక్కడ ఉంది, 1150 దగ్గర ఉంది. సో 1155 సపోర్ట్ హోల్డ్ అయింది అంటే మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే నెక్స్ట్ 1330 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సూర్యదేవ్ గారితో. డౌట్ అండి. సార్ నమస్తే అండి, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఇప్పుడున్న లెవెల్స్ లో వారి రెన్యూవబుల్స్ మనం అక్వైర్ చేయొచ్చా? వారి రెన్యూవబుల్ టెక్నాలజీ ఈ డిప్ లో యాడ్ చేసుకోవచ్చు అండి. ట్రెండ్ పాజిటివ్ గా ఉంది. ఎవ్రీ డిప్ లో మీరు అక్యుములేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 1092 దగ్గర ఉంది, 980,000 కి దగ్గరకు వచ్చినప్పుడు బై చేసుకోండి. గోకెక్స్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు సార్. 800 ప్రైస్ లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారని? గోకెక్స్ 800 అక్కడే రెసిస్టెన్స్ కనబడుతుందండి. 800, 825 వరకు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఉన్న వాటిని హోల్డ్ చేయండి. ఇది మళ్ళీ ఒకసారి 850 స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బ్రేక్అవుట్ అవుతుందా లేదా చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఆ లెవెల్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. సార్ నా దగ్గర 10% లాస్ లో టెక్ మహీంద్రా ఉన్నాయి. వాటిని అమ్మేసి ఫార్మాలో ఏదైనా తీసుకోమంటారు సార్? టెక్ మహీంద్రా 10% లాస్ లో ఉన్నారా? అవును సార్. కంటిన్యూ చేయండి. అదే ఇమ్మీడియట్ గా ఇప్పుడైతే ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మీ 10% లాస్ ఏదైతే ఉందో అది మొత్తం రికవర్ అవ్వడానికి స్కోప్ అయితే ఉందండి. నేను అనుకోవడం 1650, 1700 వరకు వెళ్ళడానికి స్కోప్ ఉంది. మీరు అక్కడి వరకు అయితే మీరు హోల్డ్ చేసుకోండి. ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మజ్గాన్ డాక్ గురించి అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్నాయా? అయితే కంటిన్యూ చేయండి. బ్రేక్అవుట్ అయితే జరిగింది. 2637 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను అనుకోవడం నెక్స్ట్ ఇది 2850, 3000 స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ అంజలి చేస్తున్నారు. అంజలి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర ఏంజిల్ 1 షేర్స్ ఉన్నాయండి. 274 యావరేజ్ లో 1000 షేర్స్ ఉన్నాయి. అది ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ చేసుకోవాలండి? అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్ షేర్స్ కూడా ఉన్నాయండి. అవి ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ చేసుకోవాలండి? ఏంజిల్ 1 ఎక్కడ ఉన్నాయన్నారు? 275 అండి. 270 ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నేను అనుకోవడం ఏంజిల్ 1 350, 370 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ వరకు మీరు కంటిన్యూ చేసుకోండి. 1 or 2 days ప్రాఫిట్ బుకింగ్ జరిగినా మళ్ళీ రికవరీ అవడానికి స్కోప్ ఉంది ఏంజిల్ 1 లో. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నారు సార్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీసెంట్ లోయర్ లెవెల్స్ నుంచి మంచి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ర్యాలీ రావడం చూస్తున్నాం. ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 1987 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను అనుకోవడం ఇది 2130 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రభా చేస్తున్నారు. ప్రభా గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. బండారి గారు నమస్తే సార్. నమస్తే. గ్రాన్యువల్స్ 615 లో ఉన్నాయి సార్ నా దగ్గర. అవి షార్ట్ టర్మ్ సెల్లింగ్ ప్రైస్ చెప్పండి. పవర్ గిట్ 309 లో ఉన్నాయి సార్, అది కూడా చెప్పండి. తర్వాత పిఎన్బి హౌసింగ్ 825 లో ఉన్నాయి. అది ఏంటంటే ఇంకొంచెం యావరేజ్ చెప్పుకోవచ్చా? తక్కువ ఉన్నాయి సార్. గ్రాన్యుల్స్ కంటిన్యూ చేయండి. 720 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను అనుకోవడం అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. పవర్ గ్రిడ్ అన్నారు కదా, ఇంకా పవర్ గ్రిడ్ 309 320 దగ్గర ట్రేడ్ అవుతుంది. కంటిన్యూ చేయండి. ఇది 350 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు 350 దగ్గర. సార్ ఎన్హెచ్పిసి గురించి అడుగుతున్నారు సార్. టార్గెట్ ఎన్హెచ్పిసి ప్రస్తుతానికి సైడ్ వేస్ కన్సల్టేషన్ ఫేజ్ లో కనబడుతుంది. సో నేను అనుకోవడం ఇది హోల్డ్ చేయండి. ఇప్పుడు హోల్డ్ చేస్తే షార్ట్ టైం టార్గెట్ అయితే మీకు 90 రూపీస్ దగ్గర కనబడుతుంది. 90 రూపీస్ సక్సెస్ఫుల్ గా బ్రేక్అవుట్ అవ్వగలిగిందంటే 120 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ గురించి అడుగుతున్నారు సార్. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని? ఏషియన్ పెయింట్స్ 2518 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కరెంట్ లెవెల్స్ లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఈ రోజే బ్రేక్అవుట్ వచ్చింది. ఫ్రెష్ బై చేసుకోవచ్చు అండి. 2900 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి 400 పాయింట్ల వరకు బౌన్స్ బ్యాక్ రావచ్చు.
యా నెక్స్ట్ కాలర్ వైవి రావు చేస్తున్నారు. రావు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ సార్ తొందర స్ఫూర్తి సార్, తొందర స్ఫూర్తి. ఫైనాన్షియల్ చెప్పండి. అవును సార్, 900 కొన్నా సార్. ఎక్కడ ఉన్నారు? 900. 900 220 దగ్గర ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతానికి. ఇంకా స్ట్రెంత్ లేదండి, దీంట్లో స్ట్రెంత్ లేదు. మీరు స్ట్రెంత్ బిల్డప్ అవ్వాలంటే 260 పైన క్లోజ్ అయితేనే మీరు మళ్ళీ దీంట్లో యావరేజ్ అనేది చేసుకోండి. అప్పటి వరకు యావరేజ్ చేయొద్దు. 260 బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు అక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఇంకా వీక్నెస్ లోనే ఉంది. నెక్స్ట్ కాలర్ మాధవరావు చేస్తున్నారు. మాధవరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 812 తీసుకున్నాను సార్. షల్ ఐ కంటిన్యూ ఆర్ ఇట్ సార్? 812 లో బై చేశారు, కంటిన్యూ చేయండి. ఇది నేను అనుకోవడం 880, 900 ఆ జూన్ వరకు బౌన్స్ బ్యాక్ రావచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. అప్పటి వరకు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, హోల్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.